హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో రెడ్ వెల్వెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి మిక్సింగ్ బౌల్ మీద స్ట్రైనర్ని ఉంచి ఇందులో 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసి వీటన్నింటిని సీవ్ చేయండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని సీవ్ చేయడం వలన కేక్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. తర్వాత 4 కోడిగుడ్లని, ఎగ్ వైట్ని, ఎగ్ యోల్క్ని సపరేట్ చేయండి. ఇప్పుడు ఎగ్ వైట్ని బీటర్ సహాయంతో హై స్పీడ్లో స్టిఫ్గా వచ్చేంత వరకు బీట్ చేయండి. తర్వాత 1 కప్పు పౌడర్ షుగర్ని కొద్దిగా యాడ్ చేస్తూ బ్లెండ్ చేయండి. షుగర్ అంతా మిక్స్ అయ్యి ఇలా స్టిఫ్ ప్యాక్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. తర్వాత ఎగ్ యోల్క్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మిక్స్ చేయండి. తర్వాత 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యికి బదులుగా బటర్ని కానీ ఆయిల్ని కానీ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 కప్పు పాలలో 1 టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని కొద్దిగా యాడ్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్లో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి మిక్స్ చేయండి. తర్వాత ఇలా కేక్ మౌల్డ్ కానీ లేదంటే ఏదైనా అల్యూమినియం కంటైనర్ కానీ తీసుకొని దీనిలో నెయ్యిని అప్లై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసి డస్టింగ్ చేయండి. బటర్ పేపర్ లేనట్లయితే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, లేదంటే డైరెక్ట్గా బటర్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ మీద కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేయండి. తర్వాత ఒక కడాయిలో ఇసుకని కానీ సాల్ట్ని కానీ తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఇలాంటి స్టాండ్ అయినా పెట్టి కేక్ మౌల్డ్ని ప్లేస్ చేయండి. దీని మీద మూత పెట్టి 30 నుండి 40 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. 40 నిమిషాల తర్వాత టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసి చెక్ చేయండి. టూత్ పిక్ కనుక ఈజీగా బయటకు వచ్చినట్లయితే కేక్ రెడీ అయిపోయినట్లే. టూత్ పిక్ ఈజీగా బయటకు రానట్లయితే మరి కొంచెం సేపు కేక్ని ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి.
ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని డిమౌల్డ్ చేసి బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. చూసారు కదా, రెడ్ వెల్వెట్ కేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేశాము. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.